యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది మగమహారాజుల కోసం, వీర్యవృద్ధి కోసం సెక్సువల్ టానిక్స్. వీర్యము బాగా పలచగా కాకుండా చిక్కగా ఉండే దానివల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల వీర్యము బాగా ఉన్నప్పుడు చిక్కగా ఉన్నప్పుడు మీకు సంతానం అవకాశాలు ఉంటాయి. సెక్సువల్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏ చిట్కాలైనా కానీ మీరు వాడుకోండి, బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క చూర్ణం పావు చెంచా పాలలో కలిపి తాగిన వీర్యవృద్ధి కలుగును. దాల్చిన చెక్క చూర్ణం పావు చెంచా పాలలో కలిపి తాగిన వీర్యవృద్ధి కలుగును. ఇదే దాల్చిన చెక్క పొడి మామూలుగా తిన్నులో కలిపి వాడే దానిలో కఫ సమస్యలకు, అధిక బరువుకు కూడా పనిచేస్తుంటుంది. బెల్లము నువ్వులు కలిపిన పాయసం తినిన వీర్యవృద్ధి. బెల్లము నువ్వులు. మర్రివూడల రసం, మర్రివూడల రసాన్ని తాగిన వీర్యవృద్ధి. మర్రిపాలు ఉదయమే తాగుచుండిన మర్రి చెట్టుకి వెళ్ళి కొమ్మలు అబ్బడిగే తెంపితేనే సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ రావు పాలు. మర్రిపాలు రసమును తాగిన వీర్యవృద్ధి అగును. మర్రిపాలు ఉదయమే తాగుచుండిన వీర్యవృద్ధి కలుగును. ఊడల రసం తాగినా వస్తుంది, మర్రిపాలు తాగినా కూడా వీర్యవృద్ధి కలుగుతుంది. మర్రి పండ్లు చూర్ణం పొడి ఒక అర చెంచా తేనెలో కలిపి తీసుకుంటూ ఉండండి. దానివల్ల కూడా వీర్యవృద్ధి కలుగును. రావి గింజల చూర్ణం, రావి చెట్టు దాని పండు యొక్క చూర్ణాన్ని కూడా దాన్ని చక్కెరతో కలిపి సేవించినా కూడా వీర్యవృద్ధి కలుగుతుంది. ఆదివారం నాడు మాత్రమే అత్తిపత్తి సమూల రసం. అత్తిపత్తి అంటే టచ్ మీ నాట్, ముట్టుకుంటే ముడుచుకుంటుంది. సిగ్గుబిళ్ళ చెట్టు అని కూడా ఏదో అంటారు గమ్మత్తుగా, అది టచ్ మీ నాట్ అంటారు, అత్తిపత్తి అంటారు దాన్ని. సమూలంగా రసాన్ని పాలలో తాగుచున్న వీర్యవృద్ధి అనేది కలుగును. నేల తంగేడి వేరును పాలతో నూరి ప్రతినిత్యము తాగుచుండిన వీర్యవృద్ధి కలుగును. కుసుమ నూనె, కుసుములలో నుంచి తీసే నూనె మార్కెట్లో దొరుకుతుంది, ప్రయత్నించండి. కుసుముల నూనె పురుషుడు తన అరికాళ్లకు మర్దించుకొనుచున్న వీర్యము సమృద్ధిగా ఉండును. నైట్ పడుకునేటప్పుడు కాళ్ళకు మసాజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ మినుములు, లాస్ట్లో మినప్పప్పు. సున్నుండలు తింటారు కదా, సున్నుండలు రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సున్నుండలు చేపించుకొని తినండి. దీంతో కూడా సెక్సువల్ ప్రాబ్లం దూరం అవుతుంది. వీర్యకణాలు కూడా పెరుగుతాయి. పచ్చి కొబ్బరి బెల్లం కూడా తినండి, దానివల్ల కూడా వీర్యకణాలు పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఇవి అన్నీ కూడా మీరు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.